హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రాక్ ఎంట్రన్స్ ఫిజిక్స్. ఒకసారి చూడండి, దీని మీద చాలా ఇంపార్టెంట్ మరి సింపుల్ కూడా. దీని మీద 4 క్వశ్చన్లు చేశాను. 4 క్వశ్చన్లు చేద్దాము. చూడండి, రాశాను. ఓకే, ట్రై చేసేసారా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ బాగా క్లారిటీగా చదువుదాం. ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఎన్ ఇనిషియల్ స్పీడ్ V0, దాని వాల్యూ ఇచ్చాడు, ఇంటూ ద యూనిఫామ్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్స్. యూనిఫామ్ ఫీల్డ్ ఉంది, అది ఎలా ఉంది? పైనుంచి కిందకు ఉంది. ఇట్లా మనం ఎలక్ట్రాన్ పంపించాం. ఓకే, as shown in the figure. Assume that the field between the plates is uniform. Okay, vertically downward. Okay, the electron enters the field at a point midway between the plates. Mass of the electron 9.1 × 10⁻³ kgs. Then అంటే మధ్యలో పంపించాడంట, వీటికి మధ్యలో ఇట్లా పంపించాడు. ఓకే, అయితే 4 క్వశ్చన్లు మనం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎలక్ట్రాన్ జస్ట్ మిస్సెస్ ద అప్పర్ ప్లేట్, ద టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ ఎలక్ట్రాన్ అప్ టు దిస్ ఇన్స్టెంట్. ఓకే, దాని యొక్క టైం పీరియడ్ కనుక్కోవాలన్నాడు. ఓకేనా, దాని యొక్క టైం పీరియడ్. మామూలుగా టైం పీరియడ్ అంటే ఫార్ములా ఏంది? టైం పీరియడ్ TDS కదా. టైం పీరియడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. దాని యొక్క డిస్టెన్స్ ఎంత? 2 సెంటీమీటర్. 2 సెంటీమీటర్ అంటే 10⁻². స్పీడ్ ఎంత? వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు? 1.60 × 10⁶ మీటర్స్ పర్ సెకండ్. 1.6 × 10⁶ మీటర్ పర్ సెకండ్. అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇది పైకి పోతే 8 అవుతుంది అనమాట. 2 ఇదేమవుతుంది? 20/16 × 10⁻, పైకి పోతే -8 అవుతుంది. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? ఇది చూడండి, ఇదేమవుతుంది చూడండి ఒకసారి. ఒక 10 అనే దానికి పోయిందనుకో, 2 1 జార్ 2 8 జార్ అంటే 1/8 × 10⁻⁻8 -7 అవుతుంది. ఒక 10 దానికి ఇచ్చేసాం కాబట్టి. అప్పుడు ఇదేమవుతుంది? 8తో 1 0 పాయింట్ పెడితే 0. 8 1 జార్ 8/2 0. 8 2 జార్ 16 4 0. 8 5 జార్ 40 అంటే 1.25 × 10⁻⁻7 వస్తుంది. 0.125 × 10⁻⁻7 వస్తుంది. ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, 8 అట్లా. ఓకే 0.125 కదా. పైన 10 కింద 10తో చేసామనుకో, ఒక 10 పోతే అంటే ఒక పాయింట్ తర్వాత ఒకటి పోతే 1.25 ఇంటూ ఈ 10 పైకి పోయిందంటే 10⁻⁸ సెకండ్స్. 1.25 × 10⁻⁸ సెకండ్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పారాగ్రాఫ్ సేమ్, ఓన్లీ ఇది మాత్రమే మారుతుంది. పారాగ్రాఫ్ సేమ్ అనమాట, ఓన్లీ ఇది మాత్రమే మారుతుంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫర్ ద కండిషన్ ఆఫ్ ద ప్రీవియస్ సిచ్యువేషన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు వాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఇంతకుముందు టైం పీరియడ్ ఎంత వచ్చింది మనకు? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1.25 × 10⁻⁸ సెకండ్స్ వచ్చింది. అవునా, టైం పీరియడ్ వచ్చేసింది. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే మనకు ఏం వస్తే తెలుస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు QE/m కదా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే యాక్సిలరేషన్ తెలిస్తే చాలు మనకు. అవునా, వచ్చేస్తుంది. అయితే మనము దీన్ని ఎట్లా చేయాలి చూడండి ఒకసారి. మనము ఆ ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్స్ ఉపయోగించి చేయాలి. S ఈజ్ ఈక్వల్స్ టు UT + ½ AT². ఓకే, ఎస్ అనేది ఏంది? దాని యొక్క డిస్టెన్స్ అనమాట. ఎంత డిస్టెన్స్ అంటే మిడ్ పాయింట్ నుంచి కదా పంపిస్తాం మనం. మిడ్ పాయింట్ నుంచి పంపిస్తాం. దీని యొక్క డిస్టెన్స్ ఎంత? మొత్తం వచ్చి 1 సెంటీమీటరు. ఓన్లీ ఇదంటే అంటే సగం కదా, 0.5 సెంటీమీటర్. 0.5 సెంటీమీటర్ అంటే ఎంత? మనం ఎంత రాసుకోవచ్చు? 0.5 × 10⁻² ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ అంటే మనం ఎట్లా పంపిస్తున్నాం? ఈ వై డైరెక్షన్లో కదా మన యాక్సిలరేషన్ ఉన్నది. మనం యాక్సిలరేషన్ ఉండేటట్లు చేసుకోవాలా.
వై డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి వై డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి వై డైరెక్షన్లో ఏమైనా ఇనిషియల్ వెలాసిటీ ఉందా? లేదు, కాబట్టి ఇది 0. ఓకే, S is equals to 0. ఇది ఏముంటుంది 1/2 ఏ అంటే ఎంత QE/mm. అర్థమైందా నేను ఎట్లా తీసుకుంటున్నాను అది? ఎస్ వాల్యూ సగం ఎందుకు తీసుకున్నాను, అలాగే ఎందుకు U అనేది 0 అవుతుంది. మనకు యాక్సిలరేషన్ కావాలా, ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ 0, ఓన్లీ వై డైరెక్షన్లో మాత్రమే యాక్సిలరేషన్ ఉంది. వై డైరెక్షన్లో మాత్రమే యాక్సిలరేషన్ ఉంది కాబట్టి మనం వై డైరెక్షన్లో వెలాసిటీ తీసుకున్నాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. 0.5 × 10⁻² ఇంటూ m అంటే దాని యొక్క మాస్ ఎంత ఇచ్చారు వాడు? 9.1 × 10⁻31 kg అని ఇచ్చాడు. డివైడెడ్ బై ఛార్జ్ ఎంత ఇచ్చాడు వాడు? ఛార్జ్ ఎంత ఇచ్చాడు? 1.6 ఛార్జ్ అంటే మామూలే 1.6 × 10⁻19 కూలూమ్స్. కేవలం ఉందా? ఏం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనమాట. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి సింప్లిఫై చేయండి. ఓకేనా, సింప్లిఫై చేసి దీని ఆన్సర్ని మీరు కామెంట్లో పెట్టాలి నాకు. ఓకేనా, ఎంత వస్తుందో ఒకసారి కామెంట్లో పెట్టాలి. ఓకేనా, ఓకే. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంది? ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుందో. ఓకేనా, ఈ ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుందో మీరు నాకు చేసి పెట్టాలన్నమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చను, చాలా సింపుల్ క్వశ్చన్. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఏ ప్రోటాన్ వేర్ ప్రొజెక్టెడ్, ఎలక్ట్రాన్ బదులు ప్రోటాన్ అనేది ప్రొజెక్ట్ చేసాం. ఓకే, విత్ ద సేమ్ స్పీడ్తో దెన్ కంపేర్ ద పాత్స్ ట్రావెల్ బై ద ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. ఓకే, కంపేర్ చేయాలన్నమాట. ఎలక్ట్రాన్తో ప్రోటాన్ని మనం కంపేర్ చేయాలి. ఓకే, చూద్దాం. ద ప్రోటాన్ విల్ హిట్ ద అప్పర్ ప్లేట్, ద ప్రోటాన్ విల్ హిట్ ద లోయర్ ప్లేట్, ద ప్రోటాన్ విల్ నాట్ హిట్ ఎయిదర్ ప్లేట్, నన్ను. ఓకే, 2 ప్లేట్స్ ఉన్నాయి, పైనుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇట్లా పంపించామంటే ఇట్లా పోతూ ఉంది. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది. ప్రోటాన్ ఎట్లా పంపిస్తే ఎలా వస్తుంది? ప్రోటాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో పోతుంది. మనకు ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా వస్తుందని తెలుసు, దీనికి హిట్ అవుతుందా హిట్ కాదని వాడు క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, అప్పుడు చూడండి, మామూలుగా అయితే ఏ డైరెక్షన్లో ఇది వచ్చి ఎక్స్ డైరెక్షను, ఇది వచ్చి వై డైరెక్షన్. వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంది, QE/m. ఇక్కడ కూడా ఇక్కడ ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ కూడా వై డైరెక్షన్లో ఉంటుంది, అంటే పైకి ఉందన్నమాట. QE/m మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ద ప్రోటాన్. ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేది చాలా తక్కువ అనమాట మాస్ ఆఫ్ ద ప్రోటాన్తో కంపేర్ చేస్తే. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి మాస్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి. దీనికి అర్థమైంది, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేది తక్కువ అవడం వల్ల యాక్సిలరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఈ డైరెక్షన్లో ఎక్కువ ఉంది, అక్కడ హిట్ అవుతుందా లేదని మనకు డయాగ్రామ్లో చూపించాల, జస్ట్ ఇక్కడ వరకు పంపించాలన్నమాట. ఇక్కడ చూస్తే దీని యాక్సిలరేషన్ చాలా తక్కువ, ప్రోటాన్ యొక్క యాక్సిలరేషన్ చాలా తక్కువ, కాబట్టి ఇది అసలు హిట్ అయ్యే అవకాశమే లేదు, చాలా తక్కువ. యాక్సిలరేషన్ తక్కువ కాబట్టి ఫోర్స్ డైరెక్షన్లో ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు, ఇట్లా పోతూ ఉంటుంది. అర్థమైందా? యాక్సిలరేషన్ కానీ ఎక్కువ ఉన్నింది అనుకో, ఈ డైరెక్షన్లో యాక్సిలరేషన్ కానీ ఎక్కువ ఉన్నింది అనుకో, చాలా వేగంగా ఇట్లా వచ్చేస్తుంది. యాక్సిలరేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ ఫోర్స్ అనేది కొంచెము దాన్ని త్వరగా ఆకర్షించదు అనమాట, కొంచెం దూరంగా ఇట్లా పోతుంది. అర్థమైందా? క్లారిటీగా యాక్సిలరేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ ఫోర్స్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు ఈ ఫోర్స్ అనేది యాక్సిలరేషన్కి యాడ్ అవుతుంది, అయినా తక్కువ ఉంది, దీంతో పోలిస్తే చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి అసలు హిట్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆప్షన్ ఏది కరెక్టు? ద ప్రోటాన్ విల్ నాట్ హిట్ ఎయిదర్ ప్లేట్స్ అనమాట, అది ఆప్షన్ దానికి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ ఏమొచ్చాడు వాడు? ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై ద
proton as it exists the region between the plates is, okay, the vertical displacement traveled by the proton as it exists the exists the region between the plates అని ఇచ్చాడు వాడు. ఓకే, పేపర్ తీసుకుంటాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి, బాగా క్లారిటీగా చూడండి. ఇక్కడ వాడు ఏమడిగాడు, వాడు